నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. పోర్టు, కార్గో, హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ. త్వరలో ఏపీలో లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటన. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో నూతనంగా ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కొప్పర్తికి పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ మిలింద్ పరందే భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో ఏపీలో లాజిస్టిక్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. అడ్వైజరీ బాడీ ఏర్పాటు చేసి ఓ పాలసీ తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. నవోతల్ హోటల్లో మారిటైమ్ బోర్డ్ GFST ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్ కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముందుగా వివిధ కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల CEOలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం స్టార్టప్ కంపెనీల స్టాల్స్ ను పరిశీలించి ప్రతినిధులతో మాట్లాడారు. మారిటైమ్ లాజిస్టిక్స్ కు సంబంధించి 2 పుస్తకాలు ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదుల ద్వారా 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకోవచ్చని వెల్లడించారు. గోదావరి ద్వారా అంతర్గత జల రవాణాతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కార్గో రవాణా చేయాలని భావిస్తుందన్నారు. గోదావరి, కృష్ణా నదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ డైపోర్టును ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చేయాలని భావిస్తుందన్నారు. కాకినాడ, చెన్నై మధ్య ఉన్న బకింగ్హామ్ కాలువను ఆధునీకరించబోతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం పోర్టు కార్గో ద్వారా 69 మిలియన్ టన్నుల బొగ్గు, 11 మిలియన్ టన్నుల ఇనుము ఖనిజం, 5.5 మిలియన్ల టన్నుల ఎరువులు రవాణా అవుతున్నాయని చెప్పారు. సముద్ర రవాణా పరంగా దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉందన్నారు. అలాగే ఏపీలో లింక్డ్ రైల్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు. రైల్ కార్గోతో అన్ని పోర్టులను అనుసంధానం చేస్తామని ప్రకటించారు. ఈస్ట్ కోస్ట్ లో ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. I am approaching integrated approach in this regard. If you see national highways, we are focusing very well. All our national highways at far the best in the country, not only in the country, international standards. And also all our state highways, we are concentrating within 1 or 2 years' time. It will every nook and corner, I will connect my highways, the best highways, basing on traffic, single lane, double lane, 4 lane, multi-lane, everything we are working in that. Rail connectivity, fortunately, South India, North India has to be connected only through Andhra Pradesh. Without Andhra Pradesh, nobody can, except air connectivity they can have, but not rail connectivity. Forcibly they have to go from Andhra Pradesh. This is where we are working rail connectivity. Inland waterways. We are having so many advantages on inland waterways. Krishna, Godavari. More than 1500 kilometers we can have inland waterways connecting to port different states. From Andhra Pradesh, some ports will lead to Telangana, Maharashtra, and also some other states. That is where we are having excellent, even old Buckingham Canal from Kakinada to Chennai. This is oldest inland waterways. We want to restore that. And also, if you see here, air connectivity, we are having number of airports now. We want to increase airports. Very soon, Visakhapatnam Bhogapuram airport is going to come, one of the best airport. One more airport we are working in Amaravati. Not only existing airports, we are going to build further airports in the near future. Ultimate aim is, even it may come 15 or 20, every 50 kilometers, we are going to have one port, hub and spoke model. We are going to develop that. That is our aim, that is our vision. We are going to develop that. Port cargo, we see sea cargo 16.9 MPTA, NTPA, coal, Indus, iron ore 11 NTPA, fertilizer 5.5.
and also rice, pharma, and seafood, aqua exports. These are all, Andhra Pradesh is very rich in pharma. Andhra Pradesh is very rich in aqua for exports. And also agriculture, we are very strong. Even tomorrow, steel, we are going to have excellent advantage. With all these advantages, we are having lot of opportunity. Non-major ports, if you can compare there, I need your suggestions. 65% utilization, PLF. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ క్లబ్ లో 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అక్కడకు పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన వెల్లడించారు. చింతకొమ్మదిన మండలం కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో నూతనంగా ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. టీవీలను తయారు చేసే ఎంఎస్ టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రెడీమేడ్ దుస్తులు తయారు చేసే టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో మంత్రులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అమెరికాలో జేఈ క్యాపిటల్ కంపెనీలో తాను పనిచేస్తానని గుర్తు చేశారు. తన మొదటి బాస్ పేరు జాకీ అని చెప్పారు. జీవితంలో ఒకటి సాధించామని, సొంత కాళ్లపై నిలబడగలమని అప్పుడు అనిపించిందన్నారు. ఇంకా పరిశ్రమలు తీసుకొస్తామని, ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనదని అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకోసం అందరం కష్టపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నాకు ఇప్పుడు కూడా తొలి ఉద్యోగం బాగా గుర్తుంది. నేను కాలేజీలో చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే బాబు గారు ఇంటికి రానిలా, నువ్వు వెళ్ళి పని చేయరా అని చెప్పారు 3 నెలలు. సో అమెరికాలో జీ క్యాపిటల్ అనే కంపెనీతో పనిచేశా. నా మొదటి బాస్ కూడా ఇప్పటికీ గుర్తుంది, జాక్ అనే వ్యక్తి. అంటే మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగానే జీవితంలో ఒకటి సాధించాము, మనం మన సొంత కాళ్ళపై నిలబడగలుగుతున్నాం, మనకు అవసరమైన ఖర్చులు మన జోబు నుంచే పెట్టుకోగలుగుతాం అన్న ఫీలింగ్ అది ఏమీ మార్చలేదు. మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మిమ్మల్నే కాదు, మీ పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. విద్యాశాఖ మంత్రిని కూడా, దాంట్లో భాగంగా తల్లికి వందనం కూడా నా శాఖ కిందనే వస్తుంది. మనం మన ప్రయాణం ప్రారంభించాలి, తల్లి మొదలు పెట్టాలి. ఇంకా పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరి పైన ఉంది. సవిత గారి గురించి చెప్పా, 6 అడుగుల అందగాడు కూడా ఉన్నాడు ఇక్కడ, టీజీ భరత్. టీజీ భరత్ మన ఇండస్ట్రీస్ మంత్రి కూడా తల్లి. భరత్ గారు నేను కలిసికట్టుగా పనిచేసి, నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున భరత్ గారు తీసుకొస్తున్నా. మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రోళ్ళు వచ్చాం తల్లి కేబినెట్ లోకి. ఎమ్మెల్యేలు కూడా, ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు కుర్రోడు. మీరు 50% మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వారు తల్లి. 25 మంత్రుల్లో 17 మంది మంత్రులు మొదటిసారి మంత్రివర్గంలో వచ్చిన వారు తల్లి. అంటే కసి ఉంది మాలో, పని చేయాలి, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, మీకే కాదు రాబోయే తరాలకి ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తల్లి. సో మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆగకూడదు, పనిచేయాలి. ఇంట్లో ఎవరిని ఏమైనా అంటే ఒకటే చెప్పండి, లోకేష్ వచ్చి చెప్పినాడు పని చేయాలని చెప్పండి. నేను ఇబ్బంది పెడితే నాకే చెప్పి నేను వస్తా ఇంటికి. కడపలో పోతే మీకు మేడం గారు ఉన్నారు కదా, వచ్చేస్తారు. ఆమె అసలు ఒప్పుకోరు, మాధవమ్మ. బాగా పని చేయండి, రాబోయే రోజుల్లో మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అందరం కష్టపడాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాందే మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ ఏడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి విహెచ్పి నేతలు వివరించారు. ఈ సమావేశంలో విహెచ్పి అఖిల భారత ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు, ఏపీ తెలంగాణ క్షేత్ర కార్యదర్శి సత్య రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు ఓబిలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి వి దుర్గా ప్రసాద్ రాజు పాల్గొన్నారు. రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం కొన్ని ప్రముఖ హోటళ్లు ముందుకు వచ్చాయని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు. నిర్మాణాలు ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఉండాలని సూచిస్తూ ముందుకొచ్చిన సంస్థలకు కన్వెన్షన్ సెంటర్ల నిమిత్తం భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. అలానే అధికారులు ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సేమ్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీ 52వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 7 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతి నిర్మాణం ప్రజలను
ఆకట్టుకునేలా ఒక అద్భుతంలాగా ఉండాలని ఆకాంక్షించారు. అర్బన్ డిజైన్ లో ఆర్కిటెక్చరల్ మార్గదర్శకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి అథారిటీ ఆమోదం తెలిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డిజైన్ల ఆమోద విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, నగరం మొత్తం ఒక ప్రత్యేక ఆకర్షణతో కనిపించేలాగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మరోవైపు సిఆర్డీ పరిధిలో కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్ లేదా ఆన్ డ్యూటీ పద్ధతిలో నియమించుకునేందుకు ఆయన అనుమతినిచ్చారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలతో ప్రజలపై భారాలు తగ్గించాల్సింది పోయి ప్రతి సంవత్సరం అదనపు భారాలు పడుతున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాలరావు అన్నారు. నూతన విధానాలతో విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రభుత్వాలు వినియోగదారులపై భారాలు పడకుండా చూడాలని అన్నారు. బాలోత్సవ్ భవన్ లో థింక్ ఫర్ ఏపీ ఆధ్వర్యంలో విద్యుత్ రంగ ప్రభావాలు సమాలోచనల అంశంపైన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండటం లేదన్నారు. విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని అందుకు తగిన రీతిలో విద్యుత్ ఉత్పత్తి చేసే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టాలన్నారు. వినియోగదారులపై ప్రభుత్వాలు అదనపు భారాలు మోపకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అన్నారు. సంస్కరణలు అనేవి 1990 దశకంలో ప్రారంభమైన దేశంలోనూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ఆ రోజు చెప్పిందేంటి, ఈ సంస్కరణల వల్ల అందరికీ అవసరమైన విద్యుత్తుని నాణ్యమైన సరఫరాతో సరసమైన ధరలకు ఇస్తాం. ఈ ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఏర్పాటు చేస్తే వాటి మధ్య పోటీ ఉండి సామర్థ్యం పెరిగి వినియోగదారులకి తక్కువకి రేట్లకే విద్యుత్ లభిస్తుందని చెప్పారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, పూర్తిగా విద్యుత్ రంగంలో సంక్షోభం నెలకొంది. డిస్కామ్లు ఆర్థికంగా నిండా మునిగి ఉన్నాయి. వినియోగదారుల మీద విపరీతంగా భారాలు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అంతా పెరుగుతుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎక్కడ లోపం జరిగింది, ఏ విధానాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది, వాటిని మార్చి ప్రత్యామ్నాయ విధానాలు ఏమి అనుసరించాలి అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు వాటి గురించి మాట్లాడట్లా. ఇంకా ఈ సంక్షోభాన్ని ఇంకా తీవ్రతరం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి విద్యుత్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూర్చడానికి అనువైన విధానాలను అనుసరిస్తున్నాయి తప్ప దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, వినియోగదారులు, ప్రజా ప్రయోజనాలు పట్టించుకునే పరిస్థితిలో ఆ పద్ధతిలో ఇవి జరగటం లేదు. ఒకటి ప్రధాన కారణం ఏంటంటే, మనకి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొత్త పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఈ జనరేటర్స్ ఎట్టా చేసుకోవాలి, ఆ విద్యుత్ అవసరమా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా అధిక ధరలకి చాలా నష్టదాయకమైన షరతులు కూడా పీపీఎల్లో పెట్టుకుని చేయిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, విపరీతంగా సర్ప్లస్ పవర్ మనకు లభిస్తుంది. లాస్ట్ ఇయర్ అంటే 2024-25లో 14,500 మిలియన్ యూనిట్ల సర్ప్లస్ పవర్ ఉందని మొన్న డిస్కాములు వేసిన పిటిషన్లో చూపారు. సర్ప్లస్ పవర్ అంటే ఏంటి, అధిక రేట్ ఉన్నది సర్ప్లస్ కింద ట్రీట్ చేస్తారు. అంటే అధిక రేట్ ఉంది, ఆఫ్ పీక్ అవర్స్ అంటే డిమాండ్ తక్కువ ఉండే సమయంలో ఆ సర్ప్లస్ లభిస్తుంది. అంటే అది మార్కెట్లో అమ్మలేము, ఎక్కువ రేటు కనుక ఎక్కువ అమ్మలేము. వాళ్ళు 1000 మిలియన్ యూనిట్లు కూడా అమ్మలేకపోయారు బయట. ఇంత సర్ప్లస్ దేనికి వస్తుందంటే, మనకి విద్యుత్ డిమాండ్ హెచ్చు తగ్గులు ఉంటుంది రోజులోను, వారంలో, నెల, లేకపోతే సీజన్ వారీగా కూడా. ఆ హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఉండే పద్ధతిలో రకరకాల విద్యుత్ మిశ్రమం అంటే బొగ్గుతో చేసే థర్మల్ కానీ, గ్యాస్ బేస్డ్ పవర్ కానీ, లేకపోతే మన హైడల్ పవరు, లేకపోతే ఈ రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్, ఇవన్నీ ఎవరి దగ్గర ఎంత మొత్తంలో ఈ విద్యుత్తును మనం ఏ సమయంలో కొనుగోలు చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రెండింటిని, ఇది విద్యుత్ డిమాండ్ని, ఈ విద్యుత్ మిశ్రమాన్ని. అక్కడ అది పట్టించుకోకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో పీపీఎల్ చేయించుకొని ఇష్టారాజ్యంగా చేయించడం, వాటికి కమిషన్లు అనుమతులు ఇవ్వటం వల్ల ఇంత సర్ప్లస్ విద్యుత్ తేలుతుంది. ఇంత సర్ప్లస్ విద్యుత్ ఉన్నా కూడా ఇంకా 5,600 యూనిట్లు మళ్ళీ బయట కొన్నారు. సర్ప్లస్ ఉంది, బయట మళ్ళీ ఎక్స్చేంజ్లోను మార్కెట్లోను కొన్నారు చాలా అధిక ధరలు, ₹6.79 సగటున. కొన్ని ఇంకా ఎక్కువ రేటు, కొంత తక్కువ ఉండవచ్చు. ఎందుకు కొనాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ మిశ్రమము, ఈ బ్యాలెన్స్ డిమాండ్కి విద్యుత్ మిశ్రమానికి మధ్యన సాంకేతికంగా సాధ్యమైనంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పద్ధతుల్లో లేకుండా ఇష్టారాజ్యంగా చేయటం వల్ల ఆ ఇంబ్యాలెన్స్ మూలంగా ఇలాంటిది వచ్చింది. సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి టి జనార్దన్ జి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు సీనియర్ జర్నలిస్టుల ఫోరం కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహాసభలో సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తీర్మానించినట్లుగా తెలిపారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనార్దన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు సీనియర్ జర్నలిస్టుల ఫోరం కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహాసభలో సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తీర్మానించినట్లుగా తెలిపారు. జాతీయ మహాసభ తీర్మానాలను రాష్ట్ర
కార్యవర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 రాష్ట్రాల నుండి 250 మంది సీనియర్ జర్నలిస్టులు ప్రథమ జాతీయ మహాసభకు విచ్చేశారని, ప్రారంభ సభకు కేరళ ప్రాముఖ్యమంతా పినయర్ విజయన్, ముగింపు సమావేశానికి ప్రతిపక్ష నేత సతీశన్ గోవా, మాజీ గవర్నర్ పిల్లె హాజరై మహాసభ విజయాన్ని కాంక్షించారని పేర్కొన్నారు. ఈ సభలో ప్రధానంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో వెటరన్స్ పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకు 20,000తో జాతీయ పెన్షన్ విధానం ఉండాలని మహాసభ తీర్మానించినట్లుగా తెలిపారు. జాతీయ వ్యాప్తంగా ఒక గొడుగు కింద రావాలని చెప్పి కేరళ సీనియర్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ ఆగస్టు 19, 20, 21 తేదీలో జాతీయ మహాసభ జరిగింది. మొదటి మహాసభ. ఆ మహాసభకి ఈ రాష్ట్రం నుండి 7 మంది హాజరయ్యాం. నాతో పాటు రామారావు గారు, నరేంద్ర ఆజాద్, అదే ఇంకా ముగ్గురు హాజరయ్యాం. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో పెన్షన్ అనేది వెటరన్ జర్నలిస్ట్ ఇస్తున్నారు. 5,000 నుండి 20,000 దాకా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తప్ప దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో అయితే అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా 20 స్టేట్లు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో వెటరన్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులకి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయట్లేదు. అందువలన దాంతోపాటు దేశవ్యాప్తంగా ఈరోజు పిఎఫ్ ఉంది, ఈఎస్ఐ లాంటి పథకాలు ఉన్నాయి, కొన్ని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఒక పెన్షన్ విధానం లేదు. కాబట్టి జాతీయ పెన్షన్ విధానం రూపొందించాలని చెప్పి కేరళ జరిగినటువంటి మహాసభలు తీర్మానం జరిగింది. ఈ మహాసభలకి 21 రాష్ట్రాల నుండి 250 మంది డెలిగేట్స్ రావడం జరిగింది. మొదటి రోజు సీఎం పినరయి విజయన్ ప్రారంభించాడు. రెండో రోజు సతీష్ ప్రతిపక్ష నాయకుడు వచ్చారు, ఆయన సందేశం ఇచ్చాడు. మళ్ళీ పిల్లె ఎక్స్ గవర్నర్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ మహాసభలో ప్రధానంగా జాతీయ పెన్షన్ విధానం అనేది అవసరము. ఎందుకంటే రిటైర్డ్ జర్నలిస్టులు ఈరోజు ఆరోగ్య సమస్యలతో, కుటుంబము చాలా ఇబ్బందులతో సతమతమవుతా ఉన్న పరిస్థితిలో వారికి కూడా సామాజిక భద్రత కల్పించాలా. ఖచ్చితంగా 20,000 రూపాయల పెన్షన్ అనేది ఉంటే తప్ప వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి, వాళ్ళ యొక్క వైద్య సదుపాయాలు కానీ దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అందువలన జాతీయ పెన్షన్ విధానం ఉండాలని రైల్వే పాసులు కరోనా సమయంలో రద్దు చేశారు. రైల్వే పాసులు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మెడిక్లెయిమ్ పాలసీ కూడా 5 లక్షల నుండి 10 లక్షల దాకా ఇవ్వాలని చెప్పి ఇలాంటి డిమాండ్స్ పైన అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా అదేవిధంగా మన ప్రభుత్వం కూడా 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంది. ఈరోజు 3,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మన జర్నలిస్టులు మొత్తం వెటరన్ జర్నలిస్ట్ అంతా 300 మంది లోపే ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నెలకి 30 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం పెన్షన్లు దేశంలోనే అతి పెద్ద పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది. కాబట్టి మన యొక్క వెటరన్ జర్నలిస్ట్ సమస్యలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు దాకా అది నోచుకోకపోవడం చాలా ఇబ్బంది పడింది. అందరూ కూడా చాలా చింతిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకి పెన్షన్ కల్పించాలి. అదే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో 2% కలెక్ట్ చేసి వెల్ఫేర్ ఫండ్ పెట్టారు. కేరళలో కూడా ఈరోజు 15% కట్ చేసి ఇస్తున్నారు. అక్కడైతే 11,000 పెన్షన్ ప్రతి నెల 3వ తేదీ ఇస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేసి అందరూ కూడా దానివల్ల విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలు కూడా మరించాలి. అదేవిధంగా వెటరనరీ జర్నలిస్ట్కి అక్రిడేషన్ అనేది స్టేట్ పాస్, అదేవిధంగా స్టేట్ అక్రిడేషన్ అనేది జిల్లాలో లెవెల్ కూడా కల్పించాలని చెప్పి మధ్యప్రదేశ్ తరహాలో పర్మనెంట్ అక్రిడేషన్, అదేవిధంగా కర్ణాటకలో లాగా ప్రతి బస్సులో కూడా ఏసీ బస్సులో సహా అందరికీ అలో చేసే పద్ధతిలో చేయాలి. ఇలాంటి అదే నెక్స్ట్ నిమ్స్లో ఈరోజు విద్యుత్ వైద్యం ఉంది తెలంగాణలో. ఇక్కడ సిమ్స్, ఎయిమ్స్, అదేవిధంగా ఇలాంటి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో కూడా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ఫ్రీగా ఉచితంగా ఈ వైద్య సదుపాయం కల్పించాలని చెప్పి డిమాండ్స్ ఈరోజు మేము భవిష్యత్తులో ఉద్యమాన్ని కూడా చేకాల్పిస్తున్నాం. సినీ నటుడుగా ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్. చైతన్య రథానికి రథసారథి, రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మహోన్నతుడు నందమూరి హరికృష్ణ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన నందమూరి హరికృష్ణ గారి సేవలను మనం ఎప్పటికీ మరోలేమని అన్నారు. నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలను సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అజయ్ సింగ్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 69వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు పిరియా సోమేశ్వరరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, అలాగే మన అమర్నాథ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో హరికృష్ణ గారి జయంతి చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా హరికృష్ణ గారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారికి చైతన్య రథ సారథిగా, అలాగే పార్టీకి వెన్నెముకల, అలాగే హిందూపురం శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా,
తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేసి ఈరోజు ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా నందమూరి హరికృష్ణ గారు ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రోజు కూడా మనం చూసాం. ఆ రోజు పార్లమెంట్లో అనేక రకాలుగా ఎంతో ప్రయత్నించి ఆ రోజు గడిపివ్వకుండా చూస్తానికి ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం తన చివరి శ్వాస వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ అన్న నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు వారసుడిగా, చైతన్య రథసారథిగా, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి నిలవలేని సేవలు చేశాడు ఆయన ఈరోజు 69వ జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంట్రల్ ఆఫీసులో అన్న బోండమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది కార్యకర్తలందరితో. ఆయన బాలనటుడే కాకుండా సినిమా రంగంలో అనేక సినిమాలు తీసి ఎంతో ఆయన అవార్డులు పొందిన వ్యక్తి. అలాగే పార్టీలో కూడా అంచులుగా పదవులు అనుభవిస్తూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన చేయడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో బడ్జెట్ రాజ్యసభ సభ్యుడి నుంచి ఆయన ఎంతో బడ్జెట్ కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేయటమే వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త నాయకుని యొక్క ముఖ్య ఉద్దేశమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడికైనా వచ్చి చర్చలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు సిద్ధమా అంటూ ఆయన ప్రశ్నించారు. నగర డిప్యూటీ మేయర్ అవుతా శ్రీ శైలజా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆచరణలో చూపుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడికైనా వచ్చి చర్చలు పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతా శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాపీకొట్టి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతికత టీడీపీ నాయకులకు లేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడలో తామంతా నడుస్తామని వారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో వారందరికీ కూడా ఉచిత విద్యుత్తుని తీసుకొచ్చి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యం కాదు, ఉచిత విద్యుత్తు బట్టల మీద తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని అన్నారు. కానీ జరిగిందా? రాజశేఖర గారి ఆలోచన ఈ రోజు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతూనే ఉంది. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, జలయజ్ఞం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల్లో అమ్మఒడి అని చెప్పని, అలాగే ఆరోగ్యశ్రీని 25,000 వరకు 25 లక్షల వరకు పెంచడం కానీ, ఈ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడో చూసాం, ఆయన జీవితంలో ఎక్కడా కూడా సంక్షేమం అభివృద్ధి చేసినటువంటి పాపాన్ని పోలేదు. రాజశేఖర గారిని చూసి నేర్చుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన నేర్చుకున్నాడు. నేను ఎక్కడో మాట్లాడతాడు, మేము సిద్ధం, అన్నిటికీ సిద్ధం అన్నది. ఏంటి సిద్ధం? అసలు మీ ఐడియాలజీ ఏంటి? మనసులో మాటలు ఏం రాసుకున్నారు? మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని చూసేమో ఫీజు రీఎంబర్స్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసేమో అమ్మఒడినేమో దాని పేరు మార్చి తల్లికి వందనం. ఇదేంటి? మీకు రాజశేఖర రెడ్డి గారికి, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తెలుసుకోండి. మీరు అసెంబ్లీకి రమ్మని సవాల్ ఇచ్చారు కదా, అసెంబ్లీకి కాదు, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే మీ పరిపాలన మీద, మా పరిపాలన మీద చర్చకు మేము రెడీ. ఈ సంవత్సరాల కాలంలో మీరేం చేశారు, మా 5 సంవత్సరాల కాలంలో మేమేం చేశాం, మా కార్యక్రమాల్లో మీరు ఏ రకంగా పేర్లు మార్చి పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను ఎత్తేశారు, మెడికల్ కాలేజీలు నమ్మేశారు, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలని
అలాగే రైతులకు సంబంధించి పంటల బీమా ఎత్తేసారు, గిట్టుబాటు ధర లేదు. అసలు మా పరిపాలనకి మీ పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈరోజు మాకు ఆదర్శం రాజశేఖర రెడ్డి గారు, మాకు ఆదర్శం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఆయన అడుగేస్తూ ఒక మంచి పరిపాలన కోసం. రాజశేఖర రెడ్డి గారు ఉంటే బాగుండేది అనేటువంటిది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆయన తలుచుకున్నటువంటి రోజైతే ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. తలుచుకునేటువంటి నాయకుడు లేడు, మంచి చేసేటువంటి నాయకుడు లేడు. దానిలో భాగంగానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాన్న కన్నా కూడా నేను ఒక అడుగు ముందుకేసి మంచి చేస్తాననేటువంటి గత 5 సంవత్సరాల పరిపాలన మనందరం చూసాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చి ప్రతి ఒక్క పథకం కూడా అనుకున్న టైంకే ఏదైతే క్యాలెండర్ రూపంలో మరి ఆయన చేసినటువంటి డేటుల ప్రకారంగా మరి ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషం. ఇవాళ ఇన్ని వేల కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని కానీ తలుచుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి మంచితోనే మరి ఇది సాధ్యం అనేటువంటిది మనందరం కూడా మనం చేసుకునే ఈ రోజుని గుర్తు చేసుకుంటూ, అలాగే ఎవరైతే మంచి చేస్తారో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంత మంచి చేస్తేనే ఇంత గుర్తు పెట్టుకుంటున్నారు కదా. మరి రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే మంచి చేసి ముందుకెళ్లాలనేటువంటిదే మన ఎజెండా. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మనం గెలుస్తాము, గెలిచిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగానే పరిపాలన ఉండాలి తప్ప స్వలాభం కూడా చూసుకోకూడదు అనేటువంటిది మనం ఒక జనాల్లోకి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం నాది. కాబట్టి అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్న ఈ రోజుకి మరొకసారి గుర్తు చేసుకుంటూ, వైసీపీ నాయకులు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సొద్దపూసల అన్నట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరో 3 దశాబ్దాలు గడిచినా కూడా వైసీపీ అధికారంలోకి రావటం కళ అని అన్నారు. పేర్ని, సజ్జల వల్ల ఆ పార్టీ మరింతగా దిగజారిపోతుందన్నారు. ఏంటంటే నితిన్ రెడ్డి త్వరలో బయటకు వస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తాడని పేరు నాని అంటాడు. ఏమైనా నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2024కి ముందు ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయనగా కుప్పంలో వాళ్ళు వేసినటువంటి వెకిలి వేషాలు ఇన్ని కావు. ఏదైతే అవినీతి సొమ్ముందో, ఏదైతే లెక్కర్లో అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ముందో ఆ డబ్బుని కుప్పంలో ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిస్తామని తండ్రి కొడుకులు ఉత్తర కుమారులాగా ప్రకల్పాలు కొడుకుని ప్రజల జ్ఞాపకం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తామన్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిక్కుతూ నీలుగుతూ ఒకప్పుడు ఎంతంత మెజార్టీ ఉందో తెలిసేవాళ్ళు, మొన్న ఎంత మెజార్టీగా తెలిసారో ప్రజలు గమనించారు. ఇంత చుక్కలు చూపించడం ఏంటి? ఏదో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరు శుద్ధపూసలు అని ఈ శుద్ధపూస బియ్యం బొక్కేసినటువంటి ఈ శుద్ధపూస వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో బయట వాళ్ళిద్దరూ శుద్ధపూసలు అని బియ్యం కేసులో బియ్యాన్ని బొక్కేసినాయి. 3 కోట్ల రూపాయల డబ్బులు కట్టినటువంటి ఈ పేరు నాని చెప్పడం ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉందండి? 3 సంవత్సరాల్లో మళ్ళీ వైసీపీ అధికారం వస్తుంది, మేము మీ అంతా చూస్తూ ఉంటాడు. 3 సంవత్సరాలు కాదు కదా, 3 దశాబ్దాలు అయినా సరే వైసీపీకి అధికారంలోకి రావడం కళ. వైసీపీ నాయకులు అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు కానీ పార్టీలో చేర్చుకుంటానంటే మీ పార్టీలో చెప్పబడి హేమీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా వస్తే మావాడు పనులు పడతాడు, ప్రతిపక్ష హోదా వేస్తే మావాడు మేసం తిప్పుతాడు, ప్రతిపక్ష హోదా వేస్తే బెంచీలు ఎరగొడతాడు అంటే ఎలాగా? ఎందుకు ఇస్తారు? పెద్ద పెద్ద భావాలు చేసి మీరు మధ్య భ్రమించి మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈసారి మాట్లాడేటప్పుడు మీరు ఆచి తూచి ప్రజలు మనం మాట్లాడేదాన్ని స్వీకరిస్తారా లేదా అని ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇదివరకు అధికారం ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, పేరు నాని
వీళ్ళందరికీ చివరి గీతం పాడారు ప్రజలు. పాడమే కాకుండా బయట కొంతమంది మామూలు కూడా ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలతో పాటు ఈ మాటల వల్ల కూడా ఓడిపోయామని వైసీపీ వాళ్ళు అన్నారు. మళ్ళీ చివరికి మీరు ఆ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ పేరు నేను విజయసాయి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు మీ పార్టీలో మీరు ఏటు జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పారు కదా. అసలు విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఈ పేరు నా పార్టీలో కూడా లేడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. పోర్టు, కార్గో, హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ. త్వరలో ఏపీలో లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటన. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో నూతనంగా ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కొప్పర్తికి పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ మిలింద్ పరందే భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.